కొండపల్లి బొమ్మకు ప్రాణం తెల్లపొనికి లేనిదే కొండపల్లి బొమ్మ ఉండేదే కాదేమో. అరుదైన జాతి మొక్కల జీవిత విశేషాలు మన్ని అబ్బురపరుస్తుంటాయి. అలాంటి అరుదైన మొక్కల్లో తెల్లపొనికి కూడా ఒకటి. కొండపల్లి బొమ్మల తయారీకి వినియోగించే కలుపు మొక్క తెల్లపొనికి. ఇది బండల సందుల్లోనే బతుకుతుంది. ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత కలపగా ఉపయోగపడుతుంది. 1000 విత్తనాల్లో జీవించేది 50 మాత్రమే. ఏపీలో మిగిలిన చోట్ల అరుదుగా లభించే తెల్లపొనికి జాతి మొక్కలు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో విరివిగా, కొండూరు మండలంలో కొంతమేర లభ్యమవుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో అడవుల్లోనూ లభ్యమవుతూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన వారసత్వ సంపద అయిన కొండపల్లి కొయ్య బొమ్మల పండుగ సందర్భంగా బొమ్మల తయారీకి వినియోగించే కొయ్య తెల్లపొనికి గురించి ఆసక్తికర చర్చ నడిచింది. ఎక్కడ లభ్యమవుతోంది, దాని జీవిత గమనం ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కొండపల్లి బొమ్మల పండుగ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్లో తెల్లపొనికి మొక్కలు, పచ్చి దుంగలు, ఎండిన తర్వాత తయారు చేసిన బుల్కాటు, బొమ్మల తయారీకి సిద్ధం చేసిన చిన్న చిన్న ముక్కలు ఉంచారు. తెల్లపొనికి విత్తనాలు సైతం స్టాల్లో పెట్టి పండుగకు వచ్చిన సందర్శకులకు వివరించారు. అయితే తెల్లపొనికి చెట్ల గురించి, వాటి జీవన విధానం గురించి సమగ్ర కథ. బండ సందులో బతుకుతుంది తెల్లపొనికి. బండ సందుల్లో బతుకుతుంది. తెల్లపొనికి చెట్టు ఉందంటే అక్కడ రాయి ఉన్నట్లే నానుడి. తెల్లపొనికి ఉందంటే అక్కడ నిర్భయంగా రాతి క్వారీ ఏర్పాటు చేసుకోవచ్చు. క్వారీ యజమానులు రాతి క్వారీలు పెట్టుకునేవారు. అన్ని మొక్కల మాదిరిగా తెల్లపొనికి ఇవి నేల మీద బతకవు. అటవీ ప్రాంతంలో బండ సందులో జీవిస్తాయి. బండలను చీల్చుకొని బతికేస్తుంటాయి. బండ సందుల్లో ఉన్న మట్టిలో పడిన విత్తనాలు వేడికి పగిలి బండలో బతికి బండలను చీల్చుకుంటూ పైకి మొక్కగా రూపాంతరం చెంది పెద్ద మానుగా ఎదుగుతుంది. ఈ చెట్లకు మరణం లేదు. 100 ఏళ్ల వరకు జీవించే ఉంటాయి. ఎన్ని కొమ్మలు నరికినా మరలా కొమ్మలు పుడుతూనే ఉంటాయి. ఏర్లను కొత్త చెట్లు పుడుతూనే ఉంటాయి. అట్లా పెరిగిన కొమ్మలను చెట్లను నరికి కొందరు హస్తకళాకారులకు అమ్ముకుంటారు. 20 ఏళ్ళు ఉన్న చెట్ల నుంచే కొండపల్లి బొమ్మలు తయారు చేయటం మరో విశేషం. తెల్లపొనికి చెట్లు కొండపల్లి అభయారణ్యంలోనే ఉన్నాయి. సుమారు 30,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండపల్లి అభయారణ్యంలో మొత్తం 1400 తెల్లపొనికి చెట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. భారీ వృక్షాలుగా ఉన్న తెల్లపొనికి చెట్ల కొమ్మలు కట్ చేసుకున్న హస్తకళాకారులు 10 ఏళ్ల వరకు కొండపల్లి బొమ్మలు తయారు చేసుకోవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొండపల్లి కిల్లాపై నగిషీ పనికి వచ్చిన రాజస్థానీ హస్తకళాకారులు కోట్ల శిథిలమైపోగా జీవనోపాధి మార్గాలను అన్వేషిస్తుండగా వారు ఎవరికీ పనికిరాని తెల్లపొనికి చెట్టు దేవుడు ప్రసాదించిన వరంలో దొరికింది. పచ్చిగా ఉండి అత్యంత బరువుగా ఉండే తెల్లపొనికి చెట్టు ఎండిన తర్వాత చిటికిన విరేలతో లేపగలిగే అంత తేలికగా మారిపోతుంది. ఈ చెట్టు యొక్క విశిష్టతను గుర్తించి హస్తకళాకారులు కొండపల్లి బొమ్మలను తయారు చేయటం ప్రారంభించి జీవనోపాధి పొందుతూ వచ్చారు. కాలక్రమంలో ఒక పక్క కొండపల్లి బొమ్మల తయారీ అమ్మకాలు పెరగడం, మరొక పక్క తెల్లపొనికి చెట్లు ఉన్న చోట రాతి క్వారీలు పెట్టడంతో క్వారీయింగ్ వల్ల తెల్లపొనికి చెట్లు అంతరించే ప్రమాదంలో పడింది. దీంతో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హెలికాప్టర్పై తెల్లపొనికి విత్తనాలను కొండపల్లి అభయారణ్యంలో చల్లించారు. ఇప్పుడు అవి పెరిగి పెద్ద పెద్ద మానులుగా ఉన్నాయి. కొండపల్లి బొమ్మల తయారీకి ఉన్న కలప కొరత తీర్చుతున్నాయి. ప్రభుత్వం కలప కొరత రాకుండా చూసేందుకు త్వరలోనే ఫుడ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.